హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి నేనైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, కాకపోతే వీలవ్వట్లేదు. నాకు ఇన్ని రోజులకు ఇంకా సమయం కుదిరింది. మనం ఏదైనా సరేనండి, మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే మన కుటుంబంలో ఏదైనా మనకు సక్రమంగా జరగనప్పుడు, ఏదేమైనా సరేనండి, మనకు నెగిటివ్గా జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఇంట్లో దేవుళ్ళని చేయలేదు, లేదంటే ఎవరైనా చేతబడి చేశారు, ఇలాంటి రకరకాల అనుమానాలు అనేవి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళనే కాదండి, చుట్టూ ఉన్న సమాజంలో ఇరుగు పొరుగు వారు కూడా ఇదే డౌట్ ఎక్కువగా రేజ్ చేస్తారు. సో ఇలాగే నేను కూడా ఇలాంటి డౌట్స్కే లోనయ్యాను. మన యూట్యూబ్లో కనీసం ఒక 50 మెంబర్స్ పెట్టారండి. మీ ఇంట్లో పుట్ట ఉంది కదా, మీరు అమ్మవారిని చేయట్లేదు, అందుకనే మీకు ఇలాంటివన్నీ కూడా అవుతున్నాయి, ఇంకా కూడా అవుతాయి, మా మాట నిజం అని. ఇంకా కొంతమంది అయితే మీకు అసలు బుద్ధి ఉందా, ఇంట్లో అంత మంచిగా అమ్మవారు వెలిసింది, అది సాక్షాత్ ఎల్లమ్మ తల్లి స్వరూపం, మీ ఇంట్లో పుట్ట వెలిసింది అంటేనే మీరు అదృష్టవంతులని అర్థం. అలాంటిది తెలుసుకోకుండా మూర్ఖంగా నువ్వు ఎక్కడెక్కడో దేవుళ్ళు అది ఇది అని బయటికి వెళ్తున్నావు. కాదు, ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేయండి, ఆ తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది, నీ మంచి కోరుకొని చెప్తున్నాం తల్లి అని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు కామెంట్స్ పెడుతున్నట్టుగా నాకు అయితే అర్థమైందండి. ఎందుకంటే కింద వాళ్ళ ప్రాంతం పేరు కూడా మెన్షన్ చేశారు. అయితే మీకోసము ఇలా అనుమాన పడే వారందరి కోసం మరియు ఇంకా నా మంచి కోరుకునే వారి కోసమే నేనైతే ఈ వీడియోలో క్లియర్గా నాకు జరిగిన విషాదాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇది విషాదమేనండి, 100కి 100%. ఎందుకంటే దీనివల్ల నేను ఫైనాన్షియల్గా బాగా నష్టపోయాను, అండ్ నా టైం కూడా వృధా అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా సఫర్ అయ్యామండి, నా భర్తతో సహా. అందుకనే నేను మీకు స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. మీతో ఒక బాధాకరమైన విషయం షేర్ చేయాలి. చంటి బ్రతికున్నన్ని రోజులు పట్నాలు వేద్దాం అని అసలు ఎవ్రీ టైం అదే మాట అనేవాడండి. అసలు ఊర్లో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నేను తాడికల్కి వెళ్తే గుర్తు చేసే మాట అదే. కానీ మాకు ఏ రోజు కూడా అది మాకు అనుకున్నట్టు జరగలేదు. నాకు ఇప్పటికి కూడా నేను ఏదైనా బాధపడతాను అని అంటే ఈ విషయంలోనే ఎక్కువ బాధపడతా. చంటి మాటలే గుర్తొస్తాయి. ఇంకా మా పెద్ద ఆడబిడ్డ అయితే నేను కలిసి ప్రతిసారి ఇదే గుర్తు చేస్తుంది. నా తమ్ముడు బ్రతికున్నన్ని రోజులు పట్నాలు వేద్దాం అన్నాడు, కానీ మనకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఏది జరగలేదు అని ఏడుస్తూ ఉంటుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనం ఒక వ్యక్తి చెప్పినట్టు చేయక, మనకు సమయం అనుకూలించక, మనకు పరిస్థితులు అనుకూలించకపోయేసరికి ఆ వ్యక్తి మళ్ళీ మనకు కనిపించకుండా కనుమరుగైపోతే అప్పుడు ఆయన మాటలు పదే మనకు గుర్తుకు వస్తాయండి. అది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. సో అందుకనే ఇదైతే మేము ఆమ్దాల పెళ్ళికి వెళ్ళినప్పటి రోజు క్లిప్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ బెడ్ వేసి ఉంది కదా, మీకు నేను స్పెషల్గా దీని గురించి చెప్పాలి. చంటి బ్రతికున్నప్పుడు మన వీడియోస్లో ఎక్కువగా మనం ఇక్కడే వీడియోస్ తీసేవాళ్ళం. ఆయన మెదిలిన ప్లేస్ అండి ఇది, అది చాలా ప్రీజియస్. నేను వెళ్ళినప్పుడైతే ఆ బెడ్లోనే ఇంకా నేనైతే ఇట్లా ఆయనను గుర్తు చేసుకుంటూ పడుకుంటున్నాను. మా అక్క అయితే ఇంకా డైలీ ఒక్కసారైనా ఆడ కూర్చొని వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుందంట. నాకు అవన్నీ చెప్తుంటే బాధ అనిపించింది. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇంకా చంటి ఎక్కువగా అక్కడే ఉన్నాడు. మీ అందరికి కూడా తెలుసు. మన సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరు గుర్తుపట్టి కూడా నాకు కామెంట్ చేశారు, అక్క ఆ ప్లేస్ చూస్తుంటే అన్న గుర్తొస్తున్నాడు, ఎక్కువగా అన్న అక్కడే పడుకునేవాడు కదా, మీరు వీడియోస్ ఎక్కువగా ఇక్కడ నుంచే పెట్టేవారు అని. నిజమేనండి. ఇంకా మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఏ ఒక్క సిచ్యువేషన్ మర్చిపోలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఏం చేయలేం కదా, బాధపడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇంకా నేను మాకు జరిగిన సిచ్యువేషన్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను అట్లా చేయకపోవడం వల్లనే ఇలాంటి విషాదం జరిగింది మీ ఇంట్లో అని కొంతమంది అంటున్నారు. లేదండి, నేను నా ప్రయత్నాలన్నీ 100కు 100% చేశాను. అట్లా చేయకుండా ఇలాంటి అనర్థాలకు కారణమయ్యేటట్లు ఎవరు చేయరండి. వాళ్ళ పరిస్థితుల వెనుక ఏదో ఒకటి ఉంటుంది, కానీ అన్నీ మీకు చెప్పలేకపోయారని మాత్రం అర్థం చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అసలు ఏం జరిగింది అంటే, మేము
ఊర్లో వాళ్ళందరూ కూడా చంటికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇంకా మీరు ఇంట్లో పుట్ట ఉంది కాబట్టి ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయాలని మాకు సూచించారు. అంటే చంటి ఒకరోజు 2 రోజులు బాగాలేకపోవడం కాదు కదండి, మాకు మ్యారేజ్ అయిన 1.5 ఇయర్ నుంచి దాదాపు స్టిల్ మొన్న మే 10th ఆయన చనిపోయే వరకు కూడా ఆయన హెల్త్ ఇష్యూస్ తోటే బాధపడ్డాడు. అందువల్ల ఊర్లో వాళ్ళు నాకు ఎవరో ఒకరు తప్పకుండా సజెషన్స్ ఇచ్చేవారు. మీ అత్త వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే ఈ ఇంట్లో పుట్ట వెలిసింది, మీరు ఇంకా ఖచ్చితంగా పట్నాలు వేయాలి, ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు, ఇది మీకు వచ్చింది, ఇది నిజానికి మీ మామయ్య మీ అత్తమ్మ వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇల్లు కాదు, ఇది మీ వెనుకటి నుంచి మీకు వచ్చింది ఈ ఇల్లు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పుట్టను ఏలుకోవాలి అని చెప్పి నాకు సూచించారు. అయితే ఇప్పుడు మనం ఏదైతే తాడికల్లో చూస్తున్నామో ఇల్లు, ఈ ఇంటి అడుగు స్థలంలో చిన్న గూన పెంకటి ఇల్లు ఉండేది నా మ్యారేజ్ అయిన కొత్తలో. ఆ ఇల్లు ఒక 2 రూమ్లు అన్నట్టు, ఒక రూమ్ వచ్చేసి పెద్దగా ఉండేదండి మామూలుగా, ఇంకొక రూమ్ ఏంటి అంటే చిన్నగా ఉండే, అందులో ఆ నిండా కూడా పుట్టనే ఉండేది. ఆ పుట్ట ఎంత హైట్ ఉండేదంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో, అప్పుడు నాకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంత అది అవగాహన లేదండి, నేను ఆ మెమొరీ కూడా నా దగ్గర లేదని చెప్పొచ్చు. అది నా హైట్ తోటి ఇంకెక్కువ హైట్గా ఆ పైన ఉన్నటువంటి కప్పుకు తాకే విధంగా ఉండేదండి పుట్ట. ప్లస్ చుట్టూ కూడా ఎంతో వెడల్పుతోటి ఉండి ఇట్లా హోల్స్ లాగా కన్నెలు అంటారు కదా అవి ఉండేది. మేము ఇంకా నోములు అవి ఇవి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు నోములు ఉన్నాయి అన్నట్టు, కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది. సో మేము వెళ్ళినప్పుడు ఆ పుట్టకు ఇంకా మంచిగా క్లీన్ చేసి చుట్టూ పసుపు కుంకుమ వేసి ఇంకా పువ్వులు పెట్టి మేము పూజ చేసేవాళ్ళం అన్నట్టు. ఆ పుట్ట మామూలుగా కాదు, మూవీస్లో మనం చూస్తాం కదా ఆ రేంజ్లో ఉండేదండి, ఎంతో ఎత్తుగా ఉండి కన్నెలుండి ఒక మొత్తం పైన కప్పుకు తాకే అంత హైట్ తోటి ఉండేది పుట్ట. అది చూస్తే నాకు భయం వేసేది, ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను పుట్టను అంత దగ్గర నుంచి చూడలేదు. ఈ పెళ్ళైన తర్వాత స్వప్నక్క నన్ను మొదటిసారిగా తాడికల్కి తీసుకెళ్ళాక నేను చూసి భయపడ్డాను, కానీ ఏం కాదు అమ్మవారే, అట్లా భయపడద్దు అని వాళ్ళంతా నాకు కొంచెం చెప్పారు. ఎవరైనా ఫస్ట్ అట్లనే ఉంటుంది కదా, ఇంకా నేనైతే అట్లా మొదటిసారి చూడడం కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అండ్ నాకు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకా అందులో పుట్టలో పాము కూడా ఉందని చెప్పారు, అది నాగుపాము. ఆ పాము ఎప్పటికీ వస్తూ ఉంటుందంట వెళ్తూ ఉంటుందట, ఇప్పుడని కాదండి, మా అత్తయ్య వాళ్ళు బ్రతికున్నప్పటి నుంచే ఆ పాము వస్తూ పోతూ ఉంటుందంట. 1-2 సార్లు నాకు కూడా కనిపించింది. నేను ఒకటే మొక్కాను అమ్మవారికి, తల్లి ఇంకా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను సరే, కానీ నాకైతే కనిపించకు దయచేసి, నాకు నువ్వు కనిపించగానే భయం వేస్తుంది ప్లీజ్ ఇంకా అని చెప్పాను. అదేందోనండి ఆశ్చర్యం, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కనిపించలేదు ఆ పాము. అందరూ కూడా ఇంకా నువ్వు భయపడుతున్నావు కదా అలా మొక్కుకో, అమ్మవారు నీకు కనిపించదు, ఆమె ఏదైనా కూడా చల్లని తల్లి, మీ ఇంట్లోనే ఉంది కాబట్టి మిమ్మల్ని భయపెట్టదు అని చెప్పి అనగానే అసలు నమ్మలేదండి, నేను నమ్మకుండానే మొక్కుకున్నాను. కానీ మొక్కేటప్పుడు అయితే చాలా బాధతోటి తల్లి నాకు కనిపించకు, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అని మొక్కాను. అదేంటో నెక్స్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఇంతవరకు పాము కనిపించలేదు. అది ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాత్రం కనిపించింది ఒకసారి, అప్పుడు నేను మొక్కుకున్నాను, దాని తర్వాత నాకు కనిపించలేదు. అయితే అలా నా మ్యారేజ్ అయిన తర్వాత ఆ చిన్న ఇంట్లో ఆ ఇల్లు మొత్తం పుట్టతోటి నిండిపోయి ఉండేది. ఇంకా మేము అందరూ కూడా అన్నారు, ఇంతవరకు మీ ఇంట్లో పట్నాలు వేయలే, ఇన్ని తరాలు గడిచినా కూడా ఆ పుట్టను ఏలుకోలేదు, అమ్మవారు ఆశగా ఎదురు చూస్తుంది, సో నువ్వు ఖచ్చితంగా ఇంకా ఈ ఇంట్లో పట్నాలు వేయాల్సిందే అని చెప్పి అన్నారండి. ఇంకా నేను కూడా చంటి ఆరోగ్యం బాగాలేకపోవడము అండ్ చంటిని కాపాడుకోవాలనే ప్రయత్నాలల్లో ఈ ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయాలనేది కూడా నేను నా మనసులోకి తీసుకున్నాను. సో దీనికై నేనేం చేశానంటే అయ్యగారిని అడిగామన్నట్టు, ఇంతవరకు వేయలేదంట నా అత్త వాళ్ళు, ఇంకా నేను ఇది మొదటిసారిగా వేయాలనుకుంటున్నాను అని నేను దేవుణ్ణి అడిగే వాళ్ళు ఉంటారు కదా చెప్పేవాళ్ళు, అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అంటే యాక్చువల్గా ఇది చేయడం గురించి మేము ఎవరిని అడిగామంటే మా కులస్తులనే అడిగాము, వేరే వాళ్ళని కాదండి. ఎందుకంటే ఈ పట్నాలు వేయడం అనే కార్యక్రమం ఈ చంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేస్తారు, మా అత్తయ్య వాళ్ళే చేస్తారు.
చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎల్లమ్మ తల్లి కొలుపు చేయాలంటే పంబాల కులస్తులు తప్ప వేరే వాళ్ళు చేయడానికి అనర్హులని చెప్పవచ్చు. వాళ్ళే దీనికి సంబంధించిన పూజారులు. కాబట్టి నేను ఇంకా మా వాళ్ళనే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మవారిని ఒక్కదాన్నే చేయకూడదమ్మా, ఎప్పుడు కూడా మొదటగా పోచమ్మ తల్లిని చేయాలి. ఆమె ప్రథమ పూజ్యురాలు మన దేవతలలా. అందువల్ల ఇంకా ఫస్ట్ పోచమ్మ తల్లిని చేయాలి. ఆ తర్వాత మీరు మాకు పెద్దేవుడు కూడా ఉందండి, దుర్గమ్మ తల్లి అంటారు కదా, అది కూడా చేయాలన్నట. అండ్ దాని తర్వాత బంగారు మైసమ్మ ఉంది మాకు ఇంట్లో, బంగారు మైసమ్మను కూడా చేయాలి అన్నారు. ఆ తర్వాత మనం ఇది ఆకిల్ దేవర అంటారు, మీకు తెలుసో తెలియదు. మామూలుగా మనం గృహప్రవేశం అప్పుడు బూడిద గుమ్మడికాయతో చేయడం జరుగుతుంది. సో ఆకిల్ దేవర చేయాలి అన్నారు. దాని తర్వాత మనకు ఎల్లమ్మ తల్లి విధియమ్మ అని 2 ఉంటాయండి. అవి 2 మొత్తం మనకు కౌంటింగ్ ప్రకారం చూస్తే ఒక 5 మేకలతోటి ఈ పండగ అనేది చేయాలి. అది కూడా పెళ్ళి చేయడం అంటారు కదా, ఆ నమూనాలో అమ్మవారిని చేయాలి. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక 3 రోజుల పండగ అని చెప్పి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మ్యాక్స్ ఎంత లేదన్నా మనం ఒక 5 మేకలు ప్లస్ వచ్చిన చుట్టాలు, 3 రోజులు వాళ్ళ ఖర్చులు, మనం దేవతకు సంబంధించిన ప్రొసీజర్ అన్నీ కూడా 1 lakh ఎబోనే అవుతాయని నాకు వాళ్ళు రఫ్గా చెప్పారండి. ఇది నేను మీకు చెప్తున్నాను. అంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మ్యాటర్ అంటే, చంటి కొంచెం హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పటి మ్యాటర్. మ్యాక్స్ ఒక 6 years బ్యాక్ అనుకోండి. నేనైతే 6 years గడిచింది అనుకుంటున్నాను. అప్పుడే నేను పట్నాలు వేయడానికి అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. సో 5 మేకలను తీసుకొచ్చామండి. 5 మేకలను తీసుకొచ్చి ఇంకా బంధువులందరినీ కూడా పిలిచి ఇంకా ఫస్ట్ రోజు పోచమ్మ తల్లిని ఇంకా చేసుకున్నాము మేకతోటి. ఫస్ట్ రోజు మా వదినలు, అన్నయ్యలు అండ్ ఆడపడుచులు, చుట్టూ ఉన్న మా కులస్తులు అందరినీ పిలిచి పోచమ్మ తల్లిని మంచిగా చేశాము. అండ్ అక్కడ ఊళ్ళో ఒక టెంపుల్ ఉంటుంది పోచమ్మ తల్లిది, అక్కడికి బోనం వండుకొని వదినలు ఇట్లా ఆడపడుచులతోటి వెళ్ళి అక్కడ బోనం సమర్పించి ఇంకా మేకతోటి చేశాము ఒకటి. అండ్ రెండవది ఏం చేసాము అంటే, బంగారు మైసమ్మని చేయాలన్నారు కదా, సో బంగారు మైసమ్మ కూడా ఒక మేక నెక్స్ట్ డే కట్ చేసాము. అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళు ఉంటారు కదా ఇట్లా దుబ్బు గొలిసే వాళ్ళు అంటారు కదా, అక్కడ అమ్దాలపల్లిలో స్వప్నక్క పంపించింది వాళ్ళని తీసుకొని వచ్చింది. ఆయనే మనకు దుర్గమ్మ తల్లిని కూడా చేయడం జరిగింది. అంటే ఇక దుర్గమ్మ కొలుపు నైట్ అంతా కూడా ఇట్లా అమ్మవారిని కొలుస్తారు కదా, అది కూడా చేసినాం. 3 ప్రాసెస్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా 2 మేకలు ఉన్నాయి మనకి, ఎల్లమ్మ విధియమ్మ అంటారు కదా. సో అవి ఆకిల్ దావర అంటే మేము బూడిద గుమ్మడికాయతో చేయడం జరిగింది. అయిపోయింది. ఇంకా ఈ 2 ఇంకా నెక్స్ట్ డే చేద్దామని అందరినీ పిలుచుకొని, ఈ 3 అయిపోయినాయి, ఈ 2 చేద్దామని ఆ 2 మేకలను ఇంటి ముందు కట్టేసి ఇంకా మేమైతే అన్ని సామాన్లు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎల్లమ్మ సామాన్ అంటే మ్యాక్స్ ఒక 10,000 రూపాయలు జస్ట్ సామాన్కి. అమ్మవారి దగ్గర పూజ చేయడానికే పసుపు కుంకుమ కేజీలే పసుపు పడుతుందండి. ఒక 3 కిలోల పసుపు, 2 కిలోల కుంకుమ, గుగ్గిలము, మైసాచి అని, ఇంకా పచ్చ అని, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉంటాయండి. అవన్నీ నాకు ఒక 10 నుండి 15,000 కొబ్బరికాయలే ఒక చాలా రాశారండి. అవన్నీ నాకు గుర్తున్న వరకు నేను చెప్తున్నాను. చాట ఇంకా చాలా వరకు మనకు ఒక 15,000 రూపాయల సామాన్ తీసుకొచ్చిన నేను. బంతి పువ్వులని ఇట్లా రకరకాలు అమ్మవారికి సంబంధించిన మొత్తం కూడా మనం సామాన్ లిస్టు వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అవి ఒక్కటి కూడా తప్పకుండా 15,000 పైననే నేను తీసుకొచ్చిన. ఇక నెక్స్ట్ డే చేద్దాము అని నేను మొత్తం ప్రిపేర్ అయి ఉండేటప్పటికీ నాకేం జరిగింది అంటే, ఇంకా రామప్ప దగ్గర గణపురం అని మీకు ఐడియా ఉంటుంది. ఆ ఊర్లో చంటి వాళ్ళ సంబంధించిన పూర్వీకులు ఉన్నారంట. అంటే ఈ చంటి వాళ్ళ సొంత ఊరు అసలు ఆ గణపురమేనంట. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇల్లరికం అంటారు కదా, అట్లా ఈ తాడికల్కి రావడం జరిగిందంట. వీళ్ళ స్వంతం ఊరు గణపురమేనంట. సో అక్కడ వీళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు పాలోళ్ళు అంటారు కదా, చనిపోయారని మాకు తెలిసింది. అలా చనిపోయినప్పుడు ఆ యొక్క ఏమంటారండి దాన్ని,
అట్లా దాంట్లోనట అసలుకే చేయకూడదంట వీటిని, ఈ ఎల్లమ్మ తల్లి పట్నాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదంట. సో అందుకనే దానివల్ల మేము పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అసలు ఎంత బాధాకరంగా అనిపించిందంటే 11 రోజులు వెళ్ళే వరకు ఆ మేకలను కాపాడడం ఒక టాస్క్ అయింది మాకు. ఎందుకంటే అవి మేయడము, అవిటి గడ్డి అవన్నీ చూసుకోవడం అంటే కూడా మాకు ఉంచి కాలే. చంటి బాగా లేడు కాబట్టి ఆయనకు అవి తెలియదు కాబట్టి నాకు అది తెలియదు. మళ్ళీ పిల్లలు కూడా చిన్న పిల్లలు, వీటిని ఎవరికి అలవాటు లేక కూడా అవి పాపం చాలా అంటే చాలా ఆ 11 రోజులు వాటిని కాపాడడానికి మస్తు కష్టమైంది. ఇంకా ఆయన చనిపోవడం వల్ల మాకు ఆ కార్యక్రమం ఆగిపోయిందండి. ఇది మొదటగా జరిగిన అనర్థం. ఆయన చనిపోయిన తర్వాత 11 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మంచి ముహూర్తం చూసి పెట్టుకోవాలి అని అన్నారు. అంటే సరే ఓకే, ఇంకా మనం ఏం చేస్తాం, చనిపోవడం మన చేతుల్లో లేని పని కదా, ఎవరికైనా చావు అనేది రావడం సహజం. ఇంకా సో అందుకనే మేము కూడా సరే అని ఆ పోస్ట్ పోన్ చేసేసుకొని ఆ కార్యక్రమాన్ని నెక్స్ట్ డేట్కి ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళీ అందరిని పిలిచి మళ్ళీ అన్ని కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని మళ్ళీ మేము అందరం ఉన్న తర్వాత మళ్ళీ తాడికల్లో ఒకరు చనిపోయారు. ఇంకా చూడండి, నా బాధకైతే అసలు అవధులు ఇవ్వండి. ఊర్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అసలు ఇదేంటి పాపం, ఆమెకంత ఖర్చు పెట్టి భర్త బాగాలేకపోయినా కూడా పిల్లల్ని పట్టుకొని వాళ్ళ అన్నదమ్ముల సపోర్ట్ తోటి ఆమె జాబ్ చేసుకుంటే ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఆ పైసలన్నీ తెచ్చి ఈ మేకలను కూడా అందరు చెప్పినట్టు భర్తను కాపాడుకోవడానికి ఈ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తూ, ఇంకా మా ఆడపడుచులు ఏమన్నారంటే ఈ పట్నాలు వేస్తే తమ్ముడు బాగవుతాడు అనే చెప్పారు వాళ్ళ అనుభవం ప్రకారం. సో నేను కూడా నమ్మానండి. ఎందుకంటే నాకు కూడా ఎందుకో తెలియదు కానీ ఆ పాము కనిపించడము అండ్ కొన్ని మాటలు అందరి వింటుంటే నిజమే అనిపించింది. కొన్ని సందర్భాల్లో మనకు దైవం ఉన్నాడు అని సంకేతాలు కూడా కనిపిస్తాయండి. నాకు అలాంటివే జరిగింది. మరి అలా జరిగినప్పుడు అమ్మవారు చేయించుకున్న బాగుండేది. నేను అంత కష్టపడి అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆమె శక్తితోటి నన్ను అవన్నీ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి ఆమె పూజ ఆమె చేసుకునే విధంగా కొంత మాకు బలాన్ని ఇచ్చినా బాగుండేదేమో. నాకు ఈ డౌట్ ఇప్పటికీ ఉంది. అమ్మవారు కరెక్ట్గా కొంచెం మా వైపు ఉన్నా బాగుండు, ఆమెనే ఎందుకు మరి ఇట్లా ఉంది అని నాకు ఆమె మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. ఎవరైనా ఒక్క దేవుని వేయడానికే చాలా కష్టం, ఎంతో ఖర్చుతోటి కూడుకొని ఉంటాయి దేవుళ్ళని చేయడం అంటే, మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను ఒక 5 దేవుళ్ళని చేయడం కోసం 5 మేకలను తీసుకొని కొన్ని రోజులు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి అన్ని డబ్బులు పోగేసుకొని నేను కష్టపడ్డదంతా కూడా డబ్బులు తీసుకొని అప్పుడు నేను నాకు సంబంధించిన కొంత సేవింగ్స్ కూడా డ్రా చేసుకున్నాను. ఇంకా అన్నీ నేను ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా జరగడం అంటే నేను కూడా డైజెషన్ చేసుకోలేకపోయాను. సో అప్పుడు ఇంకా రెండోసారి కూడా మా ఊర్లో ఒక అతను చనిపోవడంతో ఇంకా నాకు కొంచెం విసుగొచ్చిందండి. ఇదేదో సంథింగ్ ఉన్నది అని ఒక హిజ్రా ఉంటాడు హుజురాబాద్ దగ్గర. మనకు హుజురాబాద్ నియరెస్ట్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. హుజురాబాద్లో మనకు తెలియని వాళ్ళంటూ ఈ హిజ్రా ఉండడంట. నాకు ఒక ఆమె సజెస్ట్ చేసింది, ఇక్కడికి వెళ్ళురా నీకు ఆయన చెప్తాడు అసలు ఇవన్నిటి కారణం అంటే. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అదేంటోనండి, నేను ఎవరు కూడా తెలియదు, నా డీటెయిల్స్ తెలియదు అతనికి. నా లైఫ్లో మొదటిసారి నేను ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము. నేను అక్కడికి వెళ్ళాను, నా బాధ కూడా చెప్పుకోలేదు. ఆయన నాకు చెప్పేసిండు ఇట్లా టకీనా ఏమని అన్నాడంటే, మీ ఇంట్లో పుట్టవలసింది కదా, అమ్మవారు నిన్ను చేయనివ్వడానికి సహకరిస్తలేదు, ఏదో ఒక అనార్థం జరుగుతుంది కదా, నువ్వు ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయడం ఇది మీ మొత్తం తరంలోనే మొదటిసారి. మీ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచే మీ ఇంట్లో పుట్ట ఉన్నది, కానీ ఎల్లమ్మ తల్లి పట్నాలు వాళ్ళు ఎవరు వేయలే, పెడచెవిన పెట్టిరు, ఇది నువ్వు మొదటిసారి వేయడము. కానీ పరిస్థితులు అనుకూలిస్తలేవు అంటే అవన్నీ కూడా నువ్వు దాటుకొని మరీ వెళ్ళి అమ్మవారిని పూజించుకోవాలి. అట్లా పూజించుకున్న రోజు నీ దశ తిరిగినట్టే, ఇంకా నీకు అడ్డు అనేది లేనే లేదు. నీ ఇంట్లో లక్ష్మీదేవే ప్రత్యక్షమైపోతుంది, అమ్మవారు కూడా నీతోనే వెన్నంటి ఉంటుంది. అది చేసేదాకా మాత్రం నీకు కష్టాలు తప్పవు. అంటే మరి నేను చేస్తా అనే ప్రిపేర్ అయ్యానండి. బట్ అయినా చేయడానికి ఇట్లాంటి అనుకూల పరిస్థితులు లేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని నేను కూడా చెప్పుకున్నాను నా బాధ అంతా కూడా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదేదో సినిమా డైలాగ్ లాగా చెప్పాడు ఆయన,
నువ్వు ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, అయినా నువ్వు అవన్నీ తట్టుకొని వేయగలగాలి. ఆ వేసేదాకా నీకు కష్టాలే, కానీ వేయడం సాధ్యం కాదని చెప్పిండు. అంటే వేయడం అనేది అంత ఈజీ కాదు, నువ్వు అయినా తట్టుకొని వేసినప్పుడు చూస్తాం, అప్పుడు నువ్వు మళ్ళీ రావాలి నా దగ్గరికి వేశాను అని. నువ్వు వేశాను అని వచ్చే రోజు ఇప్పట్లో రాదు అని చెప్పాడు. ఆయన అన్నట్టే జరిగిందండి. అంటే ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయడం నువ్వు అంత ఈజీ కాదు, మీకు కోఆపరేట్ చేయదు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు, విధి, అమ్మవారు, ఎవరు పరిస్థితులు కూడా నీకు కోఆపరేట్ చేయవు. కానీ నువ్వు ఏదో ఒక రోజు వేస్తావు, ఆ వేసిన రోజు నా దగ్గరికి రావాలి తిరిగి, కానీ ఇప్పట్లో మాత్రం వేయవు నువ్వు, నీ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని ఆయన చెప్పిండని. ఆయన చెప్పడంతో ఇంకా నేను తిరిగి ఇంటికి వచ్చేసాను. అసలు నాకు చాలా బాధ అనిపించింది ఆయన అట్లా చెప్పేసరికి. నాకు ఇంకా కోపం కూడా వచ్చింది. నేను ఎందుకు వేయలేను, అందరు వేస్తున్నారు కదా, నేను ఎందుకు వేయలేను, నేను వేసి చూపిస్తా అని చెప్పి నేను మళ్ళీ ఒక ముహూర్తం ఫిక్స్ చేశాను. అసలు ఈసారి అయితే ఇక నేనే ఊహించలేదండి, అది జరగద్దు కానీ జరిగిపోయింది. అయితే నెక్స్ట్ మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ మేమంతా కూడా ఇంకా మా మరిది, మా బావగారు అండ్ మా ఆడపడుచులు, మా వదినలు అందరం మేము మళ్ళీ సేమ్ అందరం ఇంకా మేకలు 2, దేవుడి సామాను అవన్నీతోటి మేము మళ్ళీ సిద్ధమైన తర్వాత నాకు అనుకోకుండా నాకు బాగాలేదు, అంటే నాకు పీరియడ్స్ రావడం జరిగింది. సో ఇంకా దానివల్ల ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోయాను. నిజానికి యాక్చువల్గా అది అది సమయం కాదు, కానీ అయినా కూడా రావడం జరిగింది. నాకు అప్పుడు ఆ హిజ్రా మాటలు గుర్తొచ్చాయి. ఆయన చెప్పిందే వాస్తవమేమో, నేను వేయలేనేమో, సరేలే ఇంకా నాకు ఎప్పుడు అనుకూల పరిస్థితులు వస్తాయో అయితే అని ఈ ప్రయత్నం క్లోజ్ చేసామండి. ఇంకా బాధపడ్డాము. ఆ సామాన్ అంతా ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళని తీసుకెళ్ళి మనకు ఇక్కడ గంగా ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో, గంగా గోదావరి వాటర్ ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడి వెళ్ళి ఆ సామాన్ మొత్తం కూడా కలిపేయాలని చెప్పారు. మేము ఆ సామాన్ అంతా ఆటోలో తీసుకెళ్ళి ఆ వాటర్లో మొత్తం కలిపేసాము. అండ్ నెక్స్ట్ ఆ మేకల్ని మా పక్కన మరిది ఉన్నాడు కదా, అతనికి అమ్మేశాము. ఇంకా మాతో ఇంకా అవి చూసుకోలేము కాబట్టి ఇక అప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఆ 2 మేకల్ని అనిల్ అని మా మరిది ఉంటాడు, సో అతనికి ఇచ్చేసాను. ఇంకా ఆయన తీసుకున్నాడు. ఇంకా అంతటితోటి నేను పట్నాలు అనే కార్యక్రమాన్ని నా లైఫ్లో నుంచి తీసేశాను. ఇంత పెద్ద ఇష్యూస్ జరిగాయండి. నేను ఆయన బాగుండాలని అన్నిసార్లు ప్రయత్నం చేసినా కాలేదు. దాని తర్వాత ఆయన మొత్తం సిక్ అయిపోయిండు. ఇంకా నాకు కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా లేరు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, మనీ కూడా నా దగ్గర లేకుండింది. ఇంకా డబ్బులు కూడా నేను అంత పోగేసుకునే ఖర్చు అయిపోయినాయి అటు ఇటు అన్నీ కూడా. సో అందుకనే నేను ఇంకా సరేలే ఓకే అని అది అంతటితో ప్రయత్నం క్లోజ్ చేశాను. మళ్ళీ తిరిగి మనకు పెద్ద చిట్టికి సంబంధించి ఏదైతే అప్పుడు ఫంక్షన్ జరిగిందో ఆ సమయంలో మా పెద్ద ఆడబిడ్డ గుర్తు చేసింది. అప్పుడు అనుకున్నాం అయిపోయింది, సరే ఇప్పుడన్నా ఇద్దామారా మళ్ళీ అని. అదేందో పాపిష్టిదాన్ని నేను ముందడుగు వేయలేదండి. నాకు కాళ్ళే రాలేదు, చేతులే రాలేదు. మా ఆడబిడ్డ ఇప్పటికి కూడా అంటది, సరే అట్లా జరిగినందుకు నువ్వు మళ్ళీసారి నేను వేద్దామన్నప్పుడు వేసినా అయిపో, తమ్ముడు కొంచెం బ్రతికేవాడేమో మమత అని. నేను ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అయ్యే విషయాల్లో ఇది ఒకటండి. నేను వేస్తే నిజంగా చంటి బాగుండేవాడేమో అని. ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక గడప 2 గడపలు కాదండి, ఉన్న గడపలన్నీ పట్టణాల మీదనే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పంబాల వాళ్ళు కాబట్టి, వాళ్ళు నిత్యం చేసే పూజలే అవి కాబట్టి నేను ఆ మిస్టేక్ చేశానని ప్రతి ఒక్కరు కూడా నన్ను అంటూనే ఉంటారు. కొంతమంది పాపం ఆమెం చేస్తుంది, ప్రయత్నాలు చేసే కాడికి చేసింది, పిల్లల్ని పట్టుకొని ఆయనను పట్టుకొని ఆ మాత్రం కూడా చేసింది, ఆమెను ఎందుకు అనడం అని కొంతమంది అంటారండి. అంటే మాట వరుసకు అంటూ ఉంటారు కానీ నిందిస్తారా, నిందించరు. అది చేస్తే అయిపోవు కదరా మమత, ఇన్ని చేసినావు, అసలు ప్రయత్నం చేస్తే బాగుండురా అని ఈ విధంగా అంటారు అంతే. ఇంకా మా ఆడబిడ్డ కూడా చాలాసార్లు అంది. ఇంకా నేను బాధపడే విషయాలలో ఇది మొదటిదే అండి. ఎందుకంటే పాపం చంటి బ్రతుకున్న అన్ని రోజులు పట్నాలు వేద్దాం బేబీ అని నన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. కానీ అంత పెద్ద ఇష్యూ జరిగి అన్నిసార్లు అది కొలాప్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర కూడా మనీ సఫిషియెంట్గా లేక అన్ని పరిస్థితులు ఎందుకోనండి దరిద్రం చుట్టుముట్టినట్టే ఒక్క పరిస్థితి అనుకూలించలే నాకు. ఒక్కరోజు కూడా డబ్బులు దాచుకునే అన్నీ మళ్ళీ అయిపోతాయేమో అని భయపడి కూడా నేను వెనుకడుగు వేశాను. దానివల్ల మేము అమ్మవారి పట్నాలు అయితే వేయలేదు. ఇది కారణం అండి.
అసలు మీరు కామెంట్ ఎట్లా పెడుతున్నారంటే తిడుతున్నారు నన్ను ఏకంగా. అసలు నీకు బుద్ధి ఉందా, అసలు తల పనిచేస్తుందా నీకు అని. ఇట్లా లేదండి, నా తల పనిచేస్తుంది కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒక సింగిల్ విమెన్గా ఆయన మంచి లేకున్నా కూడా అన్నీ చూసుకుంటూ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. మీకు తెలియదు, 10% మీకు నా లైఫ్ తెలుసండి. 90% నా లైఫ్ అనేది మీకు అసలు ఎవరికి తెలియదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఎల్లమ్మ తల్లి పట్నాల టాపిక్ ఇంకా అయిపోలేదండి, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగిందో చెప్తా, మీరైతే షాక్ అయిపోతారు. నేను ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో చెప్పానండి, మీకు నిజం, మీరు నమ్మాల్సిందే. నేను ఎంత బాధ ఉన్నా గుండెల్లోనే దాచుకుంటాను. నన్ను మా అమ్మ నాన్న ఎందుకో అట్లా పెంచిరండి. మా మిగతా 4 అన్నయ్యలు ఇట్లా లేరు, నేను ఒక్కదాన్నే ఇట్లా పాడైనా. నేను ఏది ఉన్నా సరే చెప్పుకోనండి, ఎందుకో తెలియదు, చాలా సెన్సిటివ్గా, ఊరిని బాధ పెట్టొద్దు అనే విధంగా నాలో నేనే కుమిలిపోతాను. ఎంతో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మీతో చెప్పుకోలేకపోతాను. మీరు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు కామెంట్స్లో, కొన్నిటికి నాకు ఆన్సర్ కూడా ఎట్లా ఇవ్వాలనో కూడా అర్థం కాదు. ప్రతిదీ ఎందుకు చెప్పుకోవడం అని నేను సైలెంట్గా ఉండిపోతాను. కొంతమంది కొన్ని కామెంట్స్ ఎట్లా చేస్తారంటే, అక్క మీరు దీనికి ఆన్సర్ ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు కామెంట్ చేసినా మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారక్క, అట్లా ఎందుకు చేస్తున్నారక్క, ఇట్లా అట్లా కొంతమంది గురించి కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. అసలు మీకు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా, మంచిగా వినండి. ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో చెప్పడానికి కరెక్టే అంటారా? మీరు చెప్పండి. చెప్పలేము అట్లా, ఎందుకంటే 50% ఆఫ్ పీపుల్ మన మంచి కోరుకుంటారేమో. మన సబ్స్క్రైబర్స్ అయినా కూడా కొంతమంది మన మీద జెలస్ తోటి కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సమాజం అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలతోటి మిళితమైపోతుందండి. సో అలాంటప్పుడు మనం అందరినీ ఎట్లా మనం నమ్ముతామండి? నమ్మలేం కదా. మన పైన కన్సర్న్ అందరికి ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. సో నేను కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని మీ దగ్గర తీసుకురాను, ఎందుకంటే మీ ముగ్గురం కూడా లేడీస్ మేనండి. ఈ రోజులల్లో కన్న తండ్రే కన్న బిడ్డ గురించి రాంగ్ రూట్లో ఆలోచించే వాటిని మనం పేపర్లో చదువుతున్నాము. అండ్ ఎవరిని నమ్మడానికి లేదు. ఒక మగాడు అంటే ఒక ఆడదాని గురించి బ్యాడ్గానే ఉంటున్నాడనే మోటో వెళ్ళిపోతుంది జనాలలోకి, ఎందుకంటే మన చుట్టూ అట్లా జరుగుతున్నాయి అన్ని ప్రాంతాలల్లో. కాబట్టి నేను కొన్ని విషయాలలో కొన్నిసార్లు మీకు ఏది కూడా చెప్పను. ఏదైనా పిల్లల విషయాలైనా ఏదైనా మీ దాకా తేను, నా విషయం కూడా నేను మీ దాకా తేను. దాన్ని మీరు అర్థం చేసుకొని అక్కకి ఏదో సమస్య ఉంది కావచ్చు అందుకే చెప్పట్లేదు, పోనీలే తన బ్రతుకుతుంది కదా పిల్లలతో, పిల్లలు అక్క బాగుంటే చాలు అని ఇట్లా అనుకోవాలి. మీరు గుచ్చి ఎందుకండి అడగడం? అట్లా అడగడం వల్ల నేను బాధపడడం తప్ప మీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది, నేను అస్సలు చెప్పను. నా మనసులో నేనే కుమిలిపోతాను. నాకు జరిగిన పరిణామాలు కానీ మీకు నేను తీసుకురావడానికి అసలు ముందడుగు వేయను. ఇట్లా నా లైఫ్లో క్లోజ్ చేసిన పేజెస్ చాలా ఉన్నాయి, అన్నీ మీ దాకా తీసుకురావడం నాకు ఇష్టం లేదు, వేరే కారణం ఏం లేదు. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మేము లేడీస్ ప్రతిదీ మీకు ఓపెన్ అయి చెప్తామా? మాకు ఇలా జరిగిందండి అలా జరిగిందండి అని చెప్పలేం కదా. కాబట్టి మీరే కొంచెం అర్థం చేసుకోవాలి అక్కను. ప్లీజ్ ఆగండి, వీడియో ఇంకా పూర్తిగా అయిపోలేదు. మీరు కామెంట్ చేసిర్రు కదా, మీకు బుద్ధి ఉందా, తలకాయ పనిచేస్తుందా అని. వినండి, మళ్ళీ కూడా నేను ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం అయితే ఇక చెప్పుకోవద్దండి, ఇదైతే ఘోరం, అన్ఎక్స్పెక్టెడ్. రీసెంట్లీ నా హెల్త్ బాగాలేదు, మీ అందరికీ తెలుసు కదా. ఇక మా ఫ్యామిలీలో మళ్ళీ వచ్చింది ఎల్లమ్మ తల్లి పట్నాల టాపిక్. ఇంకా నా హెల్త్ బాగాలేకపోవడంతో మా అన్నదమ్ముళ్ళు, అమ్మ, ఇంకా మా ఆడబిడ్డలు మళ్ళీ ఒకసారి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు అందరు కలిసి. మళ్ళీ ఎల్లమ్మ తల్లి పట్నాలే వేయాలి, మమత బాగవుతుంది, మళ్ళీ మమతకి ఇంకా ఈ అమ్మవారిదే ఉన్నది, ఈమె కూడా మళ్ళీ ఏమయ్యేది తెలియదు అని మళ్ళీ అందరు ముందుకొచ్చి మళ్ళీ మేకలను కొనడము, మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేద్దామని మళ్ళీ అందరు కలిసి అనుకున్నారండి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, నేనైతే ఊహించలేదు. అసలు ఆ హిజ్రాకి ఎక్కడున్నాడు పోయి కలిసి, మీకు ఎట్లా తెలుసు అండి ఈ భవిష్యత్తు? మరి ఇట్లయితే దేశాన్నే మార్చేయచ్చు కదా మీరు అని అడుగుదాం అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఆయన అన్నాడు కదా అప్పుడు మీతో కాదు అని, ఆయన అన్నది అడుగడుగున నిజమవుతుందండి. అదే అసలు అర్థమైతే లేదు నాకు. అయితే నెక్స్ట్ ఏమైందంటే, మొన్న మేము రీసెంట్లీ 2 months బ్యాక్ మళ్ళీ ఎల్లమ్మ తల్లి పట్నాలు వేద్దామని మళ్ళీ ఇంకా అందరం అనుకొని, ఇంకా మేకలకు సంబంధించి ఆ సారంగం అన్నయ్య వంశీ
మందలో ఇట్లా మేకలు ఉంటాయి కదా, వాటిని మాట్లాడడము, మళ్ళీ ఇక అంతా మళ్ళీ అప్పట్లాగానే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదామని మేము అన్నీ అనుకుంటున్నాం. ఈ విషయం తాడికల్లో తెలిసింది. తెలియడంతో మా చుట్టూ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమన్నారంటే అసలు మీరు ఎల్లమ్మ తల్లి పట్టణాలు ఇప్పుడు వేయొద్దురా, మంచి జరగదు. ఎందుకంటే మాకు నోములు ఉన్నాయండి, కేదారేశ్వర స్వామి వ్రతం చేసేవాళ్ళం చంటి నేను ఆయన బ్రతుకున్నప్పుడు. సో ఆ నోములు పడిపోయాయి అన్నట్టు, ఎందుకంటే చంటి చనిపోతే మనం నోములు చేసుకోం కదా, అందువల్ల లాస్ట్ ఇయర్ మనకు పడిపోయినాయి. సో అట్లా పడిపోయిన వాళ్ళ ఇంట్లోనట స్వాతి అనేది రావాలంట, వస్తేనే నోములు మళ్ళీ తిరిగి నోముకోవచ్చట. అయితే ఇప్పుడు నోముకునే ఆప్షన్ నాకు లేదంట, ఎందుకంటే సింగిల్ వాళ్ళు ఇట్లా హస్బెండ్ లేకుండా నోముకోవడానికి అసలు లేదంట. సో నోములు పడిపోయాయి. ఈ నోములు చేసుకోని వాళ్ళు పట్నాలు వేసుకోవద్దని చెప్పి మాకు అక్కడ పెద్ద రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు ఊళ్ళో మా వాళ్ళే. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, మా అత్తయ్య వాళ్ళు ఇట్లా ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చారు. చుట్టూ ఉంటారు కదా మా కులం వాళ్ళు ఏమన్నారంటే మనం కూరాడకుండా పెట్టే రోజు మమత బాగుండట్లేదు కాబట్టి మేము పట్నాలు వేస్తున్నామని స్వప్నక్క చెప్పింది వాళ్ళతో, వచ్చిన వాళ్ళతో. అవునా, పట్నాలు వేస్తున్నారా, మీరు వేయకూడదు కదా స్వప్న, అట్లా మీ మమత ఇంకా మళ్ళీ నోముకోవడం అంటే మీతోటి కాదు, ఆయన లేడు కాబట్టి. అట్లా నోముకోని వాళ్ళు, పడిపోయిన నోముల వారు అమ్మవారి పట్నాలు వేయడానికి అసలు లేదు అని మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంకా క్యాన్సిల్ అయిపోయిందండి. మా ఆడబిడ్డ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయినాం, ఎందుకంటే మేము మొన్న ఎల్లమ్మతల్లి పుణ్యం ముందు ఎల్లమ్మతల్లి పట్నాలు వేయాలని 100% నిర్ణయం తీసుకున్నాం మేము. కానీ వాళ్ళంతా అలా చెప్పడం వల్ల ఇంకా స్వాతి నోములు వస్తేనే, ఆ నోముకున్న తర్వాతనే ఈ ఎల్లమ్మతల్లి పట్నాలు వేయాలని ఇట్లా ఏమంటారు, మాకు ఒక జీవో జారీ చేసిరు ఊరు వాళ్ళు. సో అందువల్ల ఇంకా మేము ప్రయత్నం విరమించుకున్నాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎల్లమ్మ తల్లి పట్నాలు రీసెంట్లీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి, నేను పట్నాలు వేయట్లేదా, ఆమె వేయించుకోవట్లేదా? మీరే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఒకసారి 2 సార్లు కాదండి, ఓపికతోటి చాలాసార్లు ప్రయత్నాలు చేస్తున్నా, కానీ అమ్మవారు నాకు దర్శనం ఇవ్వట్లేదు. ఈ విషయంలో నేను దురదృష్టవంతురాలనే. సో ఇదండి జరిగింది. ఇన్నిసార్లు పట్నాలు వేద్దాం అంటే కూడా అక్కడ అమ్మవారు కోఆపరేట్ చేయట్లేదు. ఆమె శక్తి నాకు కొంచెం కూడా ఇంకా హెల్ప్ అవ్వట్లేదు. మా ఊర్లో వాళ్ళైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేయండి, పట్నాలు వేయొద్దన్నారు. ఇది నిజమా కాదా మీరు కూడా చెప్పండి, ఎందుకంటే మీకు కూడా చాలామందికి ఎల్లమ్మ తల్లి గురించి అయితే తెలిసే ఉంటుంది. మరి నిజమేనా, అవి వేయండి ఇది వేయొద్దా? మీరు కూడా నాకు సజెషన్ ఇవ్వండి. ఎక్కువ మంది కామెంట్స్ ఎట్లా చేస్తే నేను దాన్ని ఫాలో చేస్తాను. నేనైతే ఇవి నమ్ముతలేనండి. ఆ దేవుడు వేరే, ఈ దేవుడు వేరే, వీటికి ఎందుకు ఉంటుందండి, అసలు అటాచ్మెంట్ ఉండదు. నేను ఒకరిద్దరు అయ్యగారులను కూడా అడిగాను, అసలు ఉండదమ్మా, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఈమెనే వాళ్ళే వేసుకోండి అన్నారు. కానీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అట్లా అంటుంటే మనం వేస్తే రేపు ఏదైనా జరగదండి, జరిగితే మేము చెప్తే విన్నదా ఆమె, జరుగుతుంటే ఆమె కొంచెం కూడా ఇట్లా తెలుస్తలేదా, ఆయననే అట్లా అయిపోయింది, ఈమెనే కూడా మంచిగా ఉండొచ్చు కదా, చెప్పిన మాట వినదేమి అని ఇట్లా మళ్ళీ వస్తాయి మాటలు. అందుకనే నేను సరే అని ఆ పెద్దవాళ్ళ మాట గౌరవించాలి కాబట్టి వాళ్ళ మాటకు కట్టుబడి ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇంకా రీసెంట్లీ ఇంతటితోటి మేము పట్నాలు అనే ప్రోగ్రామ్ మొత్తం మా మైండ్లోంచి తీసేసాము. ఇక మళ్ళీ నోములు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారో మరి, నేను నోమద్దు కాబట్టి మరి ఏమన్నా ఆల్టర్నేట్ చెప్తారు కావచ్చు, ఇక అప్పుడు మళ్ళీ ఆలోచించేదండి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఏదైనా తప్పు చేసినట్టు మీకు కనబడితే, ఇంకా తలకాయ ఉందా, బుద్ధి ఉందా, మీరు అసలు మీ హస్బెండ్ చనిపోవడానికి కారణమే ఇది, మీకు అన్ని ప్రయత్నాలు తెలుసు కానీ దేవుని వేయాలని తెలియదా, ఎన్నిసార్లు మీకు కామెంట్ చేసిన రెస్పాండ్ గారేంటి ఆ విషయంలో అని ఇట్లా రకరకాలుగా నన్ను తిడుతున్నారు. మీ హస్బెండ్ చనిపోవడానికి కారణమే ఇంకా ఈ పరిస్థితి అని చెప్తున్నారు. నేను కాదండి, అసలు అక్కడ అమ్మవారు ఇంకా మాకు బలాన్ని ఇవ్వలేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఇది 100% నిజమండి. ఈ వీడియో అందరూ చూస్తారు, మా ఊరు వాళ్ళు కూడా, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మీరే కాదు మన ఊరు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూసి మరి అక్క చెప్పేది రాంగ్, వదిన చెప్పేది రాంగ్ అని వాళ్ళైతే నాకు ఈజీగా అడుగుతారు కదా, ఇది రాంగ్ కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నిజమండి, మీరు నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా అక్కడ వర్కౌట్ అవ్వలేదు.